భగవంతుడు మాంసాహారం తినద్దన్నాడు భగవద్గీతలో. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయస్యతి. భగవంతుడి భోజనం విషయంలో 2 పాయింట్లు చెబుతున్నాడు. ఏం తినాలా, ఎలా తినాలా. ఏం తినాలంటే మీరు చూసినట్టుగానే గుడ్లు, చేపలు, మాంసం తినకూడదు. శాకాహారం తింటున్నారు. అది పోతులూరు వీరబ్రహ్మం గారికి పెట్టి తింటున్నారా, డైరెక్ట్గా మీరు తింటున్నారా, కృష్ణుడికి పెట్టి తింటున్నారా, ఎక్కడ తింటున్నారు? అంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి. కృష్ణుడికో, రాముడికో, నారాయణుడు దేవుడు, ఆయన అవతారాలు భగవద్గీతలో అన్నీ ఉన్నాయి. మీరు చదవటం లేదు కాబట్టి మీరు గుడ్డిగా కృష్ణుడికి చేస్తున్నారు. భగవద్గీత అయితే వాట్ ఈజ్ వాట్, ఎవరిని మనం నిందించేది లేదు, క్రిటిసైజ్ చేసేది లేదు. ఎవరు ఏంటో తెలుసుకోవాలి. వినాయకుడు ఎవరు, శివుడు ఎవరు, దుర్గమ్మ వారు ఎవరు, విష్ణుమూర్తి ఎవరు, రాముడు, కృష్ణుడు ఎవరు తెలుసుకోవాలి. హిందువులకి ఎంతోమంది దేవుళ్ళు, ముస్లింలకు ఒక దేవుడు, క్రిస్టియన్కి ఒక దేవుడు. డూ యూ థింక్ లైక్ దట్? మీకు తెలియదు కాదు. మనం ఎప్పుడు భగవద్గీత ఎప్పుడు తాకిన పాపాన్ని పోయారా? ఇప్పుడు చదివారా భగవద్గీత? బొట్లు పెట్టేసుకొని మేము హిందువులం సార్, మేము నాయి బ్రాహ్మణం సార్. కొద్దిగా ఏం చదువుకున్నారు? ఇంజనీరింగ్. ఎన్ని పుస్తకాలు చదువుంటారు ఇంజనీరింగ్ దాకా? భగవద్గీత ఎందుకు చదవలేదు? ఏం శ్లోకం చెప్పండి. ధృతరాష్ట్ర ఉవాచ మొదటి, దాని తర్వాత సంజయ్ ఉవాచ. అంటే భగవద్గీత మనకి నేర్పించేది ఈ సంసారంలో మృత్యు సంసారం కాబట్టి మనుషులు చనిపోతే ఎక్కడికి పోతామో తెలుసుకోవాలి. మీరు ఇక్కడి నుంచి బయటికి పోతారు, ఎక్కడికి పోవాలని ఆలోచించకపోతారో, ఎక్కడికి పోతామో తెలియదు అని అడిగిపోతారు. ఇప్పుడు మీరు బయటికి పోతారు, ఇక్కడి నుంచి నిలబడంగానే మీరు నెక్స్ట్ ఎక్కడికైనా అనుకుంటారా లేదా? అనుకుంటారు. ఇంటికి పోవాలా, వెలగమూడి వెంకయ్య స్వామి దగ్గరికి పోవాలా, అక్కడికి కూడా పోతూ ఉంటారండి. అక్కడికి కూడా పోతూ ఉంటారా? మీరు ముందు భగవద్గీత చదవాలి. అప్పుడు రకరకాల సాయిబాబా కూడా పోతారా? ఛీ, సాయిబాబా ఆయన మహారాష్ట్ర హైకోర్టులో ఒక సీనియర్ అడ్వకేటు, ఆయన పిల్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. హిందువులంతా కూడా సాయిబాబా ఇట్లంతా పోతే ఎవరు అసలు ఆ సాయిబాబా? ఆ సాయిబాబా సంస్థానం వాళ్ళే మాకు చెప్పవలసి ఉంటుంది. ఎవరైనా వాళ్ళు పూజ చేసేప్పుడు దేవుడా కాదు చూసుకోవాలి కదా అనేస్తే కోర్టు వాళ్ళు సాయి సంస్థ జవాబు ఇవ్వమన్నారు. మనం కృష్ణుని దేవుడు అంటాం, ఏదైనా భగవద్గీతలో ఉంది. రాముని దేవుడు అంటాం, రామాయణంలో ఉంది. అది మనం విష్ణుమూర్తి దేవుడు అంటాం, భగవంతుడు చూపించాడు. చతుర్భుజాలు, విశ్వరూపం చూపించాడు. అటు విష్ణుమూర్తి, కృష్ణుడు ఒకటే తెలిసింది. మిగతా వాళ్ళంతా కూడా ఆయన యొక్క హనుమంతుడు, వినాయకుడు, మీరు, నేను అందరం కూడా ఆయన యొక్క విస్తారాలు, పార్ట్ అండ్ పార్సల్స్. అటు సాయిబాబా ఎవరు వాళ్ళు చెప్పారు. సాయిబాబా ఆయన పేరు చెప్పారు. సాయిబాబా అని ఆయన పూర్వాశ్రమంలో పేరు. నా పేరు సుఖదేవ స్వామి. చిన్నప్పుడు పెట్టిన పేరు కాదు, ఆశ్రమం ఈయన పెట్టాడు సుఖదేవ స్వామి పేరు. అంతకుముందు శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్ పేరు కాదు, స్పిరిచువల్ నేమ్.
ఈ సాయిబాబా అంతకుముందు ఆయనకి ఏదో మొహమ్మద్ అని పేరుంది. ఆయన మళ్ళీ సాయిబాబాయి ఫకీర్. సో ఆయన సినిమాలు తీసి ఆయన చమత్కారాలను చూపించి హిందువులందరినీ కూడా తప్పుదారి పట్టించారు. దానివల్ల హిందువులు ఒకటిగా ఉండకపోతే, హిందువులు చక్కగా ఉండకపోతే హిందువుల్ని మనం అంతం చేయడం సులభం అవుతుంది కదా. ఇంకెందుకు ఏం చేశారు, దానికి నిజంగానే వాళ్ళు కొంతవరకు సక్సెస్ అయిపోయినారు. మీరే చెప్తున్నారు సాయిబాబా గొడవకు పోతాను సాయి. మీరు చెప్పదలుచుకున్నటువంటిది భోజన విషయం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి శాకాహారం ఎందుకు తినాలంటే భగవంతుడు మనుషుల్ని శాకాహారం తినమన్నాడు. భగవంతుడు చెబుతున్నాడు. పాలు శాకాహారమా మాంసాహారమా? జంతువుల నుంచి కదా వచ్చేది. మరి ఆవు రక్తం మాంసాహారమా శాకాహారమా? కొంతవరకు కరెక్ట్. ఎందుకంటే భగవంతుడు ఆవును చంపి రక్తం తాగమనలేదు. అంటే ఆవును చంపితే కానీ రక్తం రాదు, ఆవును చంపితే కానీ ఆవు మాంసం రాదు. భగవంతుడు ఆవుని గోసేవ చేయమన్నాడు, గో పూజలు చేయమన్నాడు, గో రక్షణ చేయమన్నాడు. వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు మీరు చేయగలిగినంత. మీరు ఏదో మీ ఇంటికి వస్తే 2 క్యారెట్లు పెడతారు, అదే అంత ఏదో గడ్డి పెడతారు. ఎవరు ఎంత చేయగలిగితే అంత. అంటే మన దగ్గర మన కుటుంబం కావాల్సిన అవసరాలకి మన దగ్గర సరిగ్గా డబ్బు లేకపోతే మీరు ఊళ్ళో ఉండే ఆవులకి అన్ని మీరేం చేయగలుగుతారు కదా, మీ వల్ల కాదు. వీలైనంత. కానీ మొత్తానికి ప్రిన్సిపల్ గో సంరక్షణ భగవద్గీతలో ఉంది. కృషి గోరక్ష భగవద్గీతలో. భగవంతుడు మేకరక్ష, భగవంతుడు గొర్రె రక్ష అని రాయాల భగవద్గీతలో. కృషి అంటే కనీసం భగవంతుడు తెలుసు. మనుషులు మాంసాహారం తినేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని శూద్రులు అంటాము కదా. ఎవరైతే మేము మంచి కుటుంబం నుంచి అని చెప్పుకుంటామో, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, అంటే కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు కనీసం వాళ్ళు గోవుని చంపకూడదు. వాళ్ళు అసలు దేన్ని చంపకూడదు, కానీ గోవును మాత్రం తప్పకుండా చంపకూడదు, రక్షించాల్సిందే. తల్లి లాంటిది కాబట్టి. అది ఆయన మీకు చెబుతున్నటువంటిది. భగవంతుడు ఆయన డైరెక్ట్గా పత్రం పుష్పం ఫలం తోయం, పత్రము పుష్పము ఫలము, తోయం అంటే నీళ్ళు, తోయం. వీటితో తయారైనటువంటి ఆహారాన్ని తినండి ఒకటి. కానీ మిమ్మల్ని ఎవరిని అడిగితే ఎందుకు మీరు మాంసాహారం తినండి, తేనె మాంసాహారమా శాకాహారమా? అది తేనెటీగల్ని చంపి దానిలో గుడ్లు అన్నీ ఉంటాయి. మీరు తేనె చుట్టని పిండి తేనె తీసిన ఎన్నో గుడ్లు కూడా ఉంటాయి. గుడ్లు ఏమైనా శాకాహారం ఆయన. కానీ భగవంతుడు ఒక పద్ధతిలో తీసినటువంటి తేనె చుట్టూ బాగా కాపుకి వచ్చినప్పుడు ఆ గుడ్లన్నీ కూడా పిల్లలు అయిపోయి అవన్నీ కూడా తేనె తీసుకొచ్చి ఆకలి వాటిని తరిమేసి మీరు ఆ తేనె చుట్టూ మీరు తీసుకుని పిండుకుని తేనె తీసుకుంటారు కదా. అంటే తేనె భగవంతుడి అభిషేకాలు జరిగినప్పుడు పంచామృతం, తేనె కూడా దానిలో ఉంటుంది. అంటే తేనె పాలు అవి జంతువుల నుంచి వచ్చినా కూడా, క్రిముల నుంచి వచ్చినా కూడా మనుషులు వాటిని తినచ్చు. కాబట్టి ఇక్కడ మనం శాకాహారం మాంసాహారం కాదు, భగవంతుడి వేదాల్లో, భగవంతుడి భగవద్గీతలో ఇక మిమ్మల్ని ఎవరన్నా మీరు శాకాహారం మాంసాహారం అంటే ఏం చెబుతారు, ఏం చెప్పాలి తెలుసా? ఆమె కృష్ణాహారి, కృష్ణుడు ఏం తినమంటే అది తింటాను లేదా. ఉదాహరణకి పొగాకు ఉంది, పొగాకు విన్నారా? దాని నుంచి బీడీలు సిగరెట్లు తయారు చేస్తారు. పొగాకు
అది వెజిటబుల్ ప్రోడక్ట్, ఆకు. మీరు ఏమైనా పొగాకు సేవన చేస్తారా? సిగరెట్లు తాగడం, బీడీలు తాగడం సరే, ఏమది ఆకే కదా అది. ఎందుకంటే దానిలో ఉన్న గుణం అది తామసిక గుణం. అది మన శరీరానికి మనసుకి మంచిది కాదు, మత్తు కలుగుతుంది. కాబట్టి తినం, అది సేవించకూడదు. టొబాకో అదే రకంగా ఉల్లిపాయలు ఉన్నాయి, వెల్లుల్లిపాయలు ఉన్నాయి. అది తింటారా? వెల్లుల్లి కూడా అది ఆవు మాంసం లాంటివి. తెలుసా తెలీదా మీకు? వెల్లుల్లి సంవత్సరం అంతా తింటారా? అప్పుడప్పుడు తింటారా? అప్పుడప్పుడు తింటారా? ఏ రోజుల్లో తినరు? కార్తీక మాసం శనివారాలు. మందిరాలు ఎక్కడైనా ఉల్లిపాయతో చేసిన వంటలు పెడతారా? రంగనాథ స్వామి గుడికి పండి, వేణుగోపాల స్వామి గుడికి పండి, ఇక్కడికి రండి, ఉల్లిపాయలతో వేసి తిరుపతి పండి. ఎందుకంటే ఉల్లిపాయ తెలుసు, భగవద్గీతలో ఉల్లిపాయని తామసిక ఆహారం. ఎవరికైతే క్రోధం లేకుండా ఉండాలా, ఎవరికైతే సోమరితనం లేకుండా ఉండాలా, ఎవరికైతే వికారాలు అంటే అదుపు లేని కోరికలు అవి లేకుండా ఉండాలంటే ఉల్లిపాయలు తినకుండా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ పచ్చి ఉల్లిపాయలు తింటారా? పచ్చి ఉల్లిపాయలు తింటే మీలో మీరు కొట్టుకుంటారు. మీకు తెలియదు ఎందుకు మనం గొడవలు అంటే ఆహారం ప్రభావం. పాయింట్ ఒకటి భగవంతుడు మనుషులు ఏం తినాలో చెప్పారు. తేనె, పాలు, పప్పు ధాన్యాలు, కాయగూరలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, ఇవన్నీ కూడా వీటితో రకరకాలుగా మీరు కాంబినేషన్లు కలిపి ఇవన్నీ తినచ్చు. తర్వాత ఇంకో పాయింట్ ఆయన చెప్పేది, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త ప్రయస్యతి. ఎవరైతే భక్తితో ఆయనకి అర్పణ చేస్తారు. మీరు శాకాహారం తింటున్నా అన్నారు. గొర్రెలు మాంసాహారుల, శాకాహారుల? మేకలు, గొర్రెలు, గుర్రాలు, ఏనుగులు శాకాహారుల, మాంసాహారుల? శాకాహారులుగా. ఒట్టి శాకాహారం తినడం గొప్పేం కాదు. ఆవులు శాకాహారులే, గొర్రెలు శాకాహారులే. అంటే మనుషులు అంటే శాకాహారాన్ని భగవంతుడికి నివేదన చేసి, అందుకే మందిరాల్లో ఈ ప్రసాదం పెట్టే పద్ధతి ఎందుకు పెట్టారు? మీరు ఇంట్లో తిన్నప్పుడు కూడా ఎప్పుడు కృష్ణార్పణం చేసుకుని తినండి, భోజనం చేశారు. అంటే ఈ రెండు విషయాలు జీవితంలో ఎవరైతే నేను శాకాహారం, ఉల్లిపాయ, టీ కాఫీలు తాగుతారా? సిగరెట్లు తాగరు. సిగరెట్కి టీ కాఫీకి తేడా లేదు తెలుసా? అది లో డోసు. ఆయన అంటారు, ఒక ఆయన అడిగితే మాంసం తింటారంటే అప్పుడప్పుడు అంటారు. మాంసం తింటే అప్పుడప్పుడు తింటే తిన్నట్టు కదా. వాళ్ళు జవాబు చేయండి ఎట్లా ఇస్తారు? అదే కొద్దిగా అప్పుడప్పుడు తింటాను సార్. మీరు అప్పుడప్పుడు తింటారా, రోజు తింటారా అడగల. మాంసం తింటారా లేదా అంటే మీరు టీ కాఫీలు తాగుతారంటే అప్పుడు తాగుతాం, ఫినిష్. నేను అడగల రోజుకి 2 మాటలు తాగుతారా, 3 మాటలు తాగుతారా, వారం లేదు, తాగుతారని తాగుతారు. అంటే మీరు ఈరోజు క్లాసులో కూర్చుని మీరు బాగుపడడానికి నేర్చుకునేటువంటి కొన్ని పాయింట్లు, మీరు ఎవరైనా ఎందుకు మాంసాహారం తినకూడదంటే భగవద్గీతలు చెప్పారు కాబట్టి. రెండోది, మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అంటే మేము కృష్ణటేరియన్. కృష్ణుడు భగవద్గీతలో ఎటు తినడు. వాడు అడుగుతాడు నోరేళ్ళ పెట్టి, దాని అర్థమైంది. మీరు వెజ్ నాన్ వెజ్ అంటే కృష్ణటేరియన్ అంటే దాని అర్థమైంది. అంటే మేము వెజిటేరియన్ తింటాం, దాన్ని కృష్ణుడికి నైవేద్యం పెట్టి తింటాం. అది పూర్తిగా భోజనం చేసే పద్ధతి. ఆ వెజిటేరియన్ అన్నప్పుడు నిర్మల
మీరు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఉల్లిపాయ వెజిటేరియన్ ఇస్తారని. అప్పుడు మేము ఆర్గ్యుమెంట్ ఇస్తాం, మరి పాలు అది జంతువుల నుంచి వస్తుంది కదా, అందుకని కృష్ణటేరియన్ అన్నారు. మనకి ఆ సంస్కృతి వస్తుంది ఎప్పటి నుంచో. సనాతన ధర్మంలో తేనె వాడచ్చు, పాలు వాడుకోవచ్చు, పాల పదార్థాలు. కాబట్టి మీరు వీలైనంత వరకు టీ కాఫీలు ఎందుకు తాగుతారు తెలుసా? హుషారుగా లేనివాళ్ళు, అదే కొద్దిగా డల్గా ఉంది, ఒక కప్పు కాఫీ తీసుకురండి, కొద్దిగా ఉత్తేజన, స్టిమ్యులేషన్. మీరు రోజు హరే కృష్ణ మంత్రాన్ని అన్నట్లయితే మీకు న్యాచురల్ మీ ఆత్మ బలం, మీ మనోబలం పెరుగుతుంది. అది మన మూడ్ ఫ్లక్చుయేషన్స్, ఇట్లా డల్గా ఉండడం లేకుండా భగవన్నామం అంటే మీ ఆత్మశక్తి మేల్కొంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటుంది, ఆత్మ ఎప్పుడు బలంగా ఉంటుంది. ప్రస్తుతం మీరు ఈ శరీరానికి బానిసలే, శరీరం మూడట్లా ఉంటే మీ మూడట్లా మారుతూ ఉంటుంది. రోజు జపం చేస్తూ ఉంటే హరే కృష్ణ హరే కృష్ణ వచ్చా చెప్పండి, అమ్మాయి చెబుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఎందుకు అనాలి ఈ మంత్రాన్ని? ఈ మంత్రం చెప్పారు, చిలక పలుకులు అంటారు దీన్ని, చక్కగా చెప్పేసింది. మీరు ఎందుకు అనాలో తెలిస్తే రోజు అంటారు. ఎందుకు అనాలా? ఎందుకంటే మనం అంతా కూడా రకరకాల అపూర్ణత, మనకి పూర్తి జ్ఞానం లేదు, మనకి మనకి పాజిటివ్ ఎమోషన్స్ కాదు, నెగిటివ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. క్రోధం, ద్వేషం, ఈర్ష మంచివే అయింది. ఇతరులు చూసి ఈర్షపడ్డం మంచిదా చెడా? మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది కదా. మీరుంటారు ఈ వయసులోనే కళ్ళద్దాలు పెట్టుకున్నారు, ఇంకో అమ్మాయి మీ వయసులోనే కళ్ళద్దాలు పెట్టుకోరు. మీరు నా కర్మ, ఈ వయసులోనే కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకోవచ్చు? మీకంటే పెద్దవాళ్ళు వీళ్ళు ముగ్గురు పెట్టుకోవాలి కళ్ళద్దాలు, మీరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? చిన్నప్పుడు అంత చిన్న వయసు అంటే ఎక్కువ టీవీలు చూస్తూ ఉంటారే, ఎక్కువ వాట్సాప్ వీడియోలు, టీవీలు. ఎన్ని గంటలు చూస్తారు రోజు? అదే అది టాపిక్ డైవర్ట్ అవుతుంది. మనం మీరు చెప్పిన మంత్రం, ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఓం నమ శివాయ ఎందుకు అనకూడదు, ఓం గణేశాయ నమః ఎందుకు అనకూడదు? ఎందుకు మీ చేత మీకు ఈ హరే కృష్ణ మంత్రం వచ్చా అని ఎందుకు అడిగాం? నేను మిమ్మల్ని హనుమాన్ చాలీసా వచ్చా, మీకు వెంకటేశ్వర సుప్రభాతం వచ్చా, నేను లలిత సహస్రనామాలు వచ్చా ఏం అడగల కదా. తినగా మీకు ఈ హరే కృష్ణ మహామంత్రం వచ్చా అంటే దానిలో నా అర్థం నేను చెప్పదలుచుకుంది, మీరు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని అన్నట్లయితే ఈ దేవీ దేవతలు వీళ్ళంతా కూడా కృష్ణుడి కిందే కాబట్టి మీరు కృష్ణ మంత్రం అన్నట్లయితే వేరువేరుగా మీరు పూజలు చేయక్కర్లేదు. వీళ్ళందరూ కూడా శక్తి దేవుడి నుంచి పొందారు. మీరు ఆ దేవుడి నామాన్ని అంటూ ఉంటే, గోవింద నామాలు, హరినామాలు అంటూ ఉంటే మీరు వేరువేరుగా శివుడిని, దుర్గని వీళ్ళందరినీ పూజించక్కర్లేదు. కాబట్టి మహామంత్రం అన్నారు దీన్ని. ఏ మంత్రం అన్నట్లయితే కాబట్టి హిందువులకు కూడా దేవుడు ఒక్కడే, దేవతలు ముక్కోటి దేవతలు, దేవుడు మాత్రం ఒక్కడే నారాయణుడు. ఆయన అవతారాలు, అవతారం అంటే ఆయనే. ఇప్పుడు నేను కాషాయగూడలో ఉన్నా, నేను రేపు సింగపూర్, మలేషియా లేదా గల్ఫ్ కంట్రీస్, ముస్లిం కంట్రీలో ప్రచారానికి పోతాను. నేను ఈ గుడ్డలో వెళ్తే వాళ్ళు రానిరు కదా, ఎందుకంటే వాళ్ళు మందంటే ఇక్కడ ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు. మీరు ఇరాన్, ఇరాక్ పోయినట్లయితే పాకిస్తాన్, మాది ముస్లిం దేశం అని చెబుతారు కదా. మాది క్రిస్టియన్ దేశం అమెరికా, ఇంగ్లాండ్ అంటే మాది క్రిస్టియన్ దేశం. ఇప్పుడు అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి, ముస్లింలు అంతా చేరి రకరకాల, అది మీ అందరికీ తెలుస్తుంది. కానీ మామూలుగా మొదట్లో మనం వాటిని క్రిస్టియన్ దేశం అంటే నేను
ఇరానో ఇరాకో నేను ఒకసారి సింగపూర్ పోయా. సింగపూర్ పోతే అక్కడుండే ఇస్కాన్ వాళ్ళు నాకు చెప్పారు, మీరు ఎయిర్పోర్ట్లో దిగేప్పుడు కాషాయగూడలో దిగారంటే మిమ్మల్ని అక్కడి నుంచి వెనక్కి పంపించేస్తారు, వాటి మీరు పొరపాటున కాషాయగూడలో రామాకండి, మీరు ఫ్లైట్ ఎక్కేప్పుడు చెన్నైలో ఫ్లైట్ ఎక్కేప్పుడు మీరు వేరే రకమైన గొడవలు వేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకుని తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకుని అట్లా వచ్చేయండి. వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మా ఇళ్లలో తిరిగేప్పుడు మీరు మళ్ళీ కాషాయగూడలు వేసుకో. ఇళ్లలో ఆ హిందువులు ఇళ్లలో తిరిగేప్పుడు లేదా అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అంటే బయట నుంచి రానిరు ఎవరిని. కానీ నేను అదే మనిషిని కదా, నేను అదే సుఖదేవ స్వామిని. మలేషియాలో మీరు నన్ను చూస్తే ఓ టోపీ పెట్టుకుని ఈ పిల్లకాయ కనపడకుండా ఈ ప్యాంటు షర్ట్ వేసుకుని అట్లా కనపడతాం, మీరు గుర్తుపడతారు. అట్లాగే విష్ణుమూర్తి, రాముడు, కృష్ణుడు వాళ్ళు ఒకళ్ళే, వేరు వేరు టైంలో. త్రేతాయుగంలో రాముడిగా వచ్చాడు, ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చాడు, సత్యయుగంలో నరసింహస్వామిగా వచ్చాడు, నరసింహస్వామి ప్రహ్లాదుడు. ఇక్కడ మీకు చెప్పి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు అనాలి అంటే మీకు తెలిసిపోయింది కృష్ణుడి దేవుడిని చెప్పి. దానిలో ఇంకో ప్రశ్న, విష్ణుమూర్తి ముందా రాముడి ముందా కృష్ణుడు, వీళ్ళ ముగ్గురులో ఎవరి నుంచి ఎవరు వచ్చారు? ఆ ప్రశ్న అయితే ఏం జవాబిస్తారు? ముగ్గురు ఒకటే సరిపోయింది, కానీ మొదటి ఉన్నది ఎవడు? ఉదాహరణకి నేను ఒక కొవ్వొత్తుల ప్యాకెట్ తెస్తాను, దానిలో ఒక కొవ్వొత్తి వెలిగిస్తాం, వెలిగించి మిగతా కొవ్వొత్తులన్నీ కూడా వెలిగిస్తాం. వెలిగించి మిమ్మల్ని అడుగుతా, మీ పేరేంటి? శారద. శారద ఈరోజు పొద్దున్నే దిగిన చెన్నై నుంచి వచ్చింది శారద. ఇంకో 10 నిమిషాల్లో మందిరం శయనార్తి, అట్లా మూసేస్తాను. నేను క్లాస్ కూడా ఆఫ్ చేస్తాను 10 minutes. మీకు చదువుతుంది ఈ పేరు శారద అన్నారు కదా, మా చెల్లెల పేరు కూడా శారద, పిహెచ్డి శారద, విజయవాడలో ఉంటుంది. మిమ్మల్ని అడుగుతా, ఈ 10 కొవ్వొత్తులు, ఒక కొవ్వొత్తితో మిగతా 11 కొవ్వొత్తులు, డజన్ కొవ్వొత్తులు ప్యాకెట్లు, మిగతా 11 కూడా వెలిగించి మిమ్మల్ని లోపలికి పిలుస్తాను. నేను ఏ కొవ్వొత్తితో మిగతా కొవ్వొత్తులన్నీ వెలిగించాను చెప్పగలరా? చెప్పలేదు. నేను మీకు తెలియదు ఏ కొవ్వొత్తిని, నన్నే అడుగుతాడు. మాకడ తెలుస్తుంది, మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ ప్యాకెట్ తెచ్చి ఈ కొవ్వొత్తి వెలిగించి ఈ కొవ్వొత్తి మిగతా కొవ్వొత్తులన్నీ వెలిగించాను. ఆ రకంగా భగవంతుడి అవతారాలకి తేడా లేదు, కానీ ఎవరి నుంచి మిగతా అవతారాలన్నీ వచ్చాయి. భగవద్గీత ప్రమాణంగా భగవద్గీత కృష్ణుడు చదువుతున్నాడు, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. నా నుంచే ఆధ్యాత్మికం భౌతికం అంతా వచ్చింది, నేనే వీటన్నిటిని కూడా సంచాలన అంటే పోషించేటువంటిది. అహం సర్వస్య ప్రభవో, నా నుంచి అన్నీ వస్తాయి. ప్రభవం అంటే రావడం. అహం మత్త సర్వం ప్రవర్తతే, నా ద్వారానే అన్నీ కూడా నడుస్తున్నాయి. ఎవరికైతే ఈ విషయం తెలిసిపోతుందో ఆయన అంటున్నాడు, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం. ఇది మత్వా ఇది తెలిసిపోయినటువంటి వాళ్ళు భజంతే మాం, వాళ్ళు నన్ను మనసారా పూజిస్తారు. భజంతే మాం బోధ భావ సమన్విత. బోధ అంటే పూర్తిగా తెలివితేటలు ఉపయోగించి, భావ అంటే వాళ్ళకి పూర్తి ఎమోషన్స్. మీరు కృష్ణుడు సాయిబాబా ఒకటే అంటారు అనుకోండి, అప్పుడు నాకు బాగా కోపం వస్తుంది అనుకోండి. మీరు ఏం సార్ కోపం ఎందుకు రావాలంటే, అంటే కృష్ణుడు ఎక్కడ, ఈ సాయిబాబా ఎక్కడ, మీరు వాళ్ళిద్దరు ఒకటే అని మీరు పిచ్చి పిచ్చిగా తిక్కగా మాట్లాడితే జ్ఞానం ఉన్నవాడికి కోపం వస్తుంది. ఇప్పుడు ఏబిసిడి తెలీదు, ఆయన కూడా ఇట మాట్లాడతారు కదా, దాన్ని ఏమంటారు భావ. ఇప్పుడు మీ అమ్మను మీ నాన్నగారిని తిడతాం అనుకోండి, కోపం వస్తుందా లేదా? ఏం పని ఏమన్నది ఎందుకంటారు మీరు అని అంటారు కదా. అట్లా ఎవరికైతే కృష్ణుడితో సంబంధం ఉంటుందో
అటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని కృష్ణుడితో సమానంగా చెప్పడం, గాంధీ గారు కృష్ణుడు, వివేకానంద చాలా తప్పు అట్లా పోల్చడం. గాంధీ ఎవడు, వివేకానంద ఎవడు, వాళ్ళు మనుషులు. కృష్ణుడు ఎవరు, ఆయన దేవుడు. అంటే మాలాంటి వాళ్ళకి బాగా కరడు కట్టిన కృష్ణ భక్తులు ఉంటాం, భగవద్గీత చదివి బాగా తలకెక్కించుకొని మా దగ్గరికి వచ్చి మీరు సెంటిమెంటల్గా ఇష్టం వచ్చినట్టుగా గుడ్డిగా సెంటిమెంటల్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వి బికమ్ అప్సెట్ అని మళ్ళీ కూర్చోబెట్టి ఇది విషయాన్ని మెల్లిగా చెప్పి పంపించదు. అది మీకు అవుతుంది. ఈయన అడిగిన ప్రశ్న, ఎందుకు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని అనాలా? ఈ హరే కృష్ణ మంత్రం మీ ఇళ్లలో రాధాకృష్ణుడి బొమ్మ ఉందా, కృష్ణుడి బొమ్మ ఉందా? మీ ఇళ్లలో సీతారాముడి బొమ్మ ఉందా, వట్టి రాముడి బొమ్మ ఉందా? మీ పూజ స్థలంలో నిజంగా వీళ్ళంతా నవ్వుతారని మీరు అనుకోకుండా, మీ పూజ స్థలంలో నేను అనగానే, నేను మీ పూజ స్థలం అనగానే మీ ఇంట్లో మీ పూజ గది మీ మనసులోకి వచ్చేయాలి. నేను అడుగుతున్నా, మీ పూజ గదిలో నిజాయితీగా నిజంగా ఏమేమి ఫోటోలు ఉన్నాయో చెప్పండి. పూజ గదిలో ఏమున్నాయి? పూజ గదిలో ఏమున్నాయి? పోతులూరు వీరబ్రహ్మ గారు, నాకు గుర్తుంది అది. కాబట్టి కానీ మీకు తెలియాలి, లేకపోతే మార్కెట్ లాగా పెట్టారు. అక్కడ ఎదుర్కొన్న కూరగాయల మార్కెట్ ఉంది, అక్కడ సొరకాయలు, కాకరకాయలు, బెండకాయలు, దొండకాయలు మీకు నచ్చినటువంటి కొనుక్కోవడం. అట్లా మీ దేవుడు ఎవరో తెలియకపోతే కూరగాయల మార్కెట్లో అన్ని ఫోటోలు పెట్టుకుని అన్నీ ఒకటే అనుకోవడం అంటే మీకు తెలియదు. కాబట్టి బట్ ఇక్కడ చదువుతున్నటువంటి విషయం, మీరు భగవద్గీత ఒక్కసారి చదివితే తెలిసిపోతాయి విషయాలని. అప్పుడు మీకు తెలుస్తుంది హిందువులకు కూడా రకరకాల దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే ఉంటారు. ఇంకో ప్రశ్న, అల్లా ఎవడు, కృష్ణుడు ఎవరు, క్రైస్ట్ ఎవరు? దానికి మీరు ఏం జవాబిస్తారు? ఒక ముస్లింని అడిగితే ఏం జవాబిస్తాడు? ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా అల్లా ఎవరు, కృష్ణుడు ఎవరు, క్రైస్ట్ ఎవరు అంటే వాడు ఏమంటాడు? అల్లా ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు, లేదా సైతాన్లు పూజించకూడదు అంటారు వాళ్ళు అనేది. అట్లా క్రిస్టియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మత మార్పిడి ఎదుగు చేస్తున్నారు. అంటే వాళ్ళ అభిప్రాయంలో కృష్ణుడు రాముడు పనికి మాలినాళ్ళు, వాడెవడో క్రైస్ట్ ఒక్కడే దేవుడే. కానీ మీరు ఒక మాలాంటి భగవద్గీత జ్ఞానం ఉన్న మీలాంటి హిందువులు అంటల్లా, మాలాంటి భగవద్గీత జ్ఞానం ఉన్న ఒక వ్యక్తిని అడిగితే, సార్ అల్లా, క్రైస్ట్, కృష్ణ వీళ్ళ గురించి మీ అభిప్రాయం అంటే మేమంటాం కృష్ణుడు దేవుడు, ఆయన్నే అల్లా అని అంటారు, ఆయన్నే క్రైస్ట్ అని అంటారు. ఎందుకంటారంటే భాషల్లో ఉండేటువంటి, అది అరేబిక్ భాష ఖురాన్, బైబిల్ లాటిన్, గ్రీకు, లాటిన్ భాషల్లో బైబిల్, ఇది అరేబిక్ భాషలో ఖురాను, అటు వాళ్ళ భాషలో దేవుడిని అల్లా అంటారు. ఇప్పుడు పురుషోత్తముడు, జగన్నాథుడు, కృష్ణుడు, దేవుడికి రకరకాల పేర్లు అంటాం కదా మనం. గోవిందుడు, గోపాలుడు, వాసుదేవుడు, తర్వాత అన్నట్టుగా పురుషోత్తముడు, జగన్నాథుడు ఎన్ని ఒకటే కదా. ఎందుకంటే భగవంతుడి యొక్క లక్షణాలని వేరు వేరు పేర్లు తెలియజేస్తాయి. కానీ మనకేం కన్ఫ్యూజన్ వెళ్ళాం. సాధారణంగా అల్లా అంటే అరేబిక్ భాషలో ఏమని అర్థం, లేదా క్రైస్ట్ అంటే లాటిన్ భాషలో దాని అర్థం ఏంటి ఇప్పుడు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఆ ఒక్క దేవుడినే. కానీ మనకి ఇబ్బంది లేదు, జ్ఞానం ఉన్నవాడికి అల్లా, క్రైస్ట్, కృష్ణ. అందుకే మతం మార్పిళ్ళు మనం ఒప్పుకోం కదా. మతం మార్పిళ్ళు హిందువులు ఒప్పుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది కొంత,
మనకి అంతా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. పూర్తి జ్ఞానం రామాయణంలో, భాగవతంలో, భగవద్గీతలో చాలా డీటెయిల్డ్గా విషయాలు లోతుగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ఈ ప్రభుపాద స్వామి ఆయన అన్నాడు, ఏమన్నాడు, వాళ్ళకు ఒక బైబిల్ ఉంది, వాళ్ళకి ఒక ఖురాన్ ఉంది, మనకి ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, వేదాంత సూత్రాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, అది మనకి భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, మహాభారతం ఉంది. వీటన్నిటిలో కూడా ఒకటే విషయం చెప్పబడింది, దేవుడు శ్రీహరి, కృష్ణుడు దేవుడు అని చెప్పారు. అది అంటే బాగా లోతుగా కృష్ణుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, విగ్రహాన్ని మనం అట్లా ఎందుకు విగ్రహాన్ని అలా ఎందుకు పెట్టాము, ఎందుకంటే వేదాల్లో వర్ణన ఉంది, భగవంతుడు ఏ రకంగా ఉంటాడు, వేణువుని ధరించి ఉంటాడు, నెమలి పింఛాన్ని ధరించి ఉంటాడు. దాన్ని మేము అంటున్నాం పినాకపాణి. పినాకపాణి అంటే ఎవరు? పినాకపాణి కోదండపాణి, రాముడిని కోదండపాణి, రాముడి యొక్క ధనుష్ పేరు కోదండం. అంటే ఆయన కోదండాన్ని ధరించినటువంటి, చేతుల్లో కోదండాన్ని ధరించిన వాడు కాబట్టి ఆయన కోదండపాణి అంటారు. పినాకపాణి అంటే శివుడి దగ్గర ఉండేటువంటి విల్లు పేరు పినాకం, అందుకని పినాకపాణి అంటే శివుడు. కృష్ణుని సారంగపాణి అంటారు, కృష్ణుడి దగ్గర కూడా ధనుష్ ఉంటుంది. చక్రపాణి చక్రాన్ని ధరించినవాడు. శంఖపాణి శంఖాన్ని ధరించినవాడు. అట్లా అంటే మనకి ఎంత లోతైన జ్ఞానం ఉంది దేవుడి గురించి, ఎలా ఉంటాడు, ఎలాంటి గుడ్డలు కట్టుకుంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలాంటి పనులు చేస్తాడు, రామాయణంలో రాముడు చేసినటువంటి పనులను. కాకపోతే వాళ్ళ నుంచి మనం నేర్చుకునేది ఎక్కువేం లేదు. ఆవును చంపేవాడి నుంచి మనం ఏం నేర్చుకోవాలా, మాంసం తినేవాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలా, జీవ దయ లేదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఎలా ఫైన్ బ్రెయిన్ సబ్స్టెన్స్, సునిశ్చితమైనటువంటి, మనం ఎందుకు టీ కాఫీలు తాగడం, ఉల్లిపాయలు తినడం, తెల్లవారుదామని లేవడం, భజన చేయడం, మనసుని మనం సరి చేసుకుంటున్నాం. మనసుని సరి చేసుకున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక విషయాలు మనకి చక్కగా బోధపడతాయి. అదే తాగుబోతులకి మాంసాలు దేవుడి గురించి మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు క్రూడ్గా ఉంటారు. కాబట్టి మన భగవద్గీతలో చక్కగా దేవుడి దగ్గరికి రావాలంటే ఈ నియమాలు సాధన ఇవన్నీ చేస్తుంటే మెల్లిగా. అంటే భగవద్భక్తి అనేటువంటిది అది మామూలు వ్యక్తులకు కాదు, ఎవరైతే సీరియస్గా ఉంటారో, ఎవరైతే తెలివితేటలు కలిగి ఉంటారో, ఎవరైతే పట్టుదల కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు మెల్లిగా. ఆఖరిలో భగవంతుడు అందుకే చెబుతున్నాడు, మనుష్యాణం సహస్రేషు, లక్షల మధ్యలో ఎవడో ఒకడు ఎందుకు పుట్టామో, ఈ దుఃఖాలేంటి, మీరు సుఖానికి గ్యారంటీ లేదు కానీ దుఃఖానికి మాత్రం పూర్తి గ్యారంటీ ఉంది, అవునా కదా? పూర్తి గ్యారంటీ. దుఃఖాలు ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ముసలితనం వస్తుందా లేదా, రోగాలు వస్తాయా లేదా, సుఖపడతారు లేదా, అదేం చెప్పలేము, కానీ ఇవన్నీ మాత్రం తప్పలేదు. కాబట్టి భగవంతుడు ఏం చెబుతున్నాడు, నీకు మానవ జన్మ దొరికింది కాబట్టి నువ్వు భగవద్గీత చదివి నన్ను తెలుసుకొని, నిన్ను నువ్వు తెలుసుకొని, నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే నువ్వు ఈ శరీరం కాదని, నువ్వు ఈ శరీరంలో ఉండేటువంటి చైతన్యాన్ని, ఆత్మని తెలుసుకొని, కాబట్టి నీకు దేవుడితో సంబంధం ఉంది. దాన్ని నువ్వు పొందకపోతే మళ్ళీ ఈ జన్మమృతి వలయంలో పడి వచ్చే జన్మలో మీకు ఏ బర్రె జన్మ, గొర్రె జన్మ దొరుకుతున్నప్పుడు దేవుడిని తెలుసుకోగలరా? బర్రెకు భగవద్గీత తింటున్నాయి, కాగితం తింటుంది కదా, భగవద్గీత అర్థం చేయాలి. కాబట్టి మానవ జన్మ దొరికినప్పుడు అతి ముఖ్యమైనటువంటి పని, మీరు మానవ జన్మ దొరికింది, అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. భగవద్గీత ఇన్ని పుస్తకాలు చదువుతున్నాం, భగవద్గీత ఎందుకు చదవలేదు? ఎన్ని కబుర్లు చదువుతున్నాం, భగవన్నామం ఎందుకు అంటలేదు? ఎన్ని చోట్లకు పోతున్నాం, ఎంతమంది వ్యక్తులను కలుసుకుంటున్నాం, గురువు దగ్గరికి ఎందుకు పోవటం లేదు?
ఏం జవాబు ఉంది మీ దగ్గర? అటు మాలాంటి వాళ్ళ పని మేలు కలపడం, ఇస్కాన్ మందిరాలు ఉన్న దేనికి జనాలు ఎడ్యుకేట్ చేయడం కోసం మందిరం వస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే